నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ 2వ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది, మరి ఇలా స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అష్టౌశ్వర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ జూన్ మాసంలో స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనం చెప్పబోతున్నాం. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 1-2-3-4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములు 8, ఖర్చులు 14. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది. కాబట్టి అది ఒకే చేతి మీద నడుస్తే కొన్ని పనులు జరగవు. రెండు చేతులు కలిస్తేనే సప్పుడు అవుతాయి. అలాగా మీ ఇంట్లో ఒక్కరు కష్టపడితే పని కాదు. మీ ఇంట్లో భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం అందరూ కష్టపడితేనే మీకంటూ ఒక అభివృద్ధి, ఒక స్థాయిగా నిలబడి ఒక కుదురుగా ఉండాల్సిన యోగం అనేది మీకు కనబడుతుంది. మరి రాజపూజిత వేడు అవమానాలు 5. కాబట్టి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఆలోచించి మీరు ముందడుగేయండి. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగము ఒక స్త్రీ నుంచి రాబోతుంది. స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి ఇలా ఆలోచనలు కూడా ఏ నిమిషానికి, ఏ సెకండ్కి, ఏ టయానికి ఏం మాట్లాడాలా అదే మాట్లాడతారు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి పెద్ద అభివృద్ధి, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద కారులు, పెద్ద పెద్ద బిల్డింగులు పూర్తి చేయాల్సిన యోగం కనబడుతుంది. ధైర్య శక్తి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల్లో కొంత ఇబ్బందికరమైన విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యార్థులకి, రైతులకి మంచి విజయం సాధించాల్సి ఉంది. కొత్త వ్యాపారాలు కొన్ని చేయాల్సి ఉన్నాయి. మరి గృహిణులు మానసికమైన ప్రశాంతని ఉండదు. వాళ్ళకి ప్రశాంతత అనేది వాళ్ళకు ఉండదు. అంటే గృహిణులు అనగా స్త్రీలు, మన ఇంట్లో ఉండవలసిన స్త్రీలు ఎవరైనా కానీ వాళ్ళకి ప్రశాంతత, మనశ్శాంతి అనేది ఉండదు. దానివల్ల కొంత ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో చాలా జాగ్రత్తలు పడాలి. మరి పై అధికారులతో ప్రమోషన్ మీకు రాబోతుంది. తర్వాత పై అధికారుల నుంచి కొన్ని కార్యక్రమాలలో కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి, వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి మంచి శుభఘడియలు రాబోతున్నాయి. మరి దూర ప్రయాణాలు, విదేశాల ప్రయాణాలు, దూర ప్రయాణాల నుంచి కొన్ని కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల మీకు లేనిపోయిన సమస్యలు, మీకు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. ముగ్గురు కలిసి ఏ పని చేయకూడదు. రేపు చేసే పని, రేపు చేసే ప్లానింగ్ ఈ రోజు ఎవరికి చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి, మీ పని అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు పరిహార విధానంలో చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయాలి, గోవింద నామాలు చదవాలి, తులసి మాల శ్రీ వెంకటేశ్వర స్వామికి మీ సేతుకుంట పోయి అక్కడ తులసి మాల వేయాలి. ఆ విధంగా చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది.
ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం 100% మీకు విజయవంతంగా కలగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది. కానీ ఏ కార్యక్రమైనా కూడా ఆలోచించి అడుగేయండి. తొందరపాటు అనేది వద్దు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కసి, పట్టుదల ఉండాలి. ఆ కసి, పట్టుదల వల్లే వాళ్ళు ఎదుగుతారు. మనకి ఏమి లేదులే అని నిరాశ చెంది సైలాంచి కూర్చుంటే ఏ పనులు మనకు జరగవు. కాబట్టి అదే కసితో, అదే పట్టుదలతో మీరు నిలబడండి. తప్పకుండా గొప్ప వాళ్ళు అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరులో ఏముంది? మీ ఇంట్లో ఏముంది? మీ భార్య మీద, మీ మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద ఏమి జరుగుతుంది? ఏమి జరగాల్సి ఉందా అనేది మీ స్థితిగతులను బట్టి జాతక చక్కెర కుండలి ఏసి మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వాభద్రా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఆదాయంలో 5, ఖర్చులో 5, రాజపూజితం 3, అవమానం 1. కాబట్టి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు ఆలోచన, వాళ్ళ మాట విధానం ఎలా ఉంటుందంటే ఎదుటివాడిని ఎక్కువగా మాట్లాడనీరు. వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళ మాటే వేదం, వాళ్ళు అన్నదే వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టుగా భావించుకుంటారు. కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే పనులు కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా చాలా వరకు గొప్పగా ఉంటాయి. వాళ్ళ నిర్ణయాలు కూడా సరైన సమయానికి, సరైన విధానం, సరైన మాట, సరైన టయానికి మాట విధానం కరెక్ట్గా ఉంటుంది. మరి శారీరకమైన శ్రమ అనగా వాళ్ళకి ఎంతో కష్టపడుతుంటారు. ఆ కష్టానికి మించిన శ్రమ పడతారు. ఆ శ్రమ పడ్డప్పుడే వాళ్ళకు ఒక స్పందన, ఒక ఆలోచన, ఒక విధానం అనేది వాళ్ళకి ఎదురవుతుంది. మరి ఆ కష్టం వాళ్ళకి కష్టే ఫలి అన్నాడు. మరి వాళ్ళు చేసే కష్టానికి బట్టి ఆ ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు 4 గోళ్ల మధ్యలో కూర్చొని నాకు అన్ని రావాలంటే రావు. కాబట్టి వాళ్ళు చేసే కష్టంలోనే ఒక శ్రమను చూపించాలి. మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాయి. విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణము, అభివృద్ధిగా రాబోతుంది. మరి ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికమైన పనులు ఎక్కువగా ఆదాయాన్ని మించింది. అంటే వాళ్ళు చేసే కష్టాన్ని మించి ఆదాయం మించిన ఖర్చు. ఆ ఆదాయం మించిన ఖర్చుని వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు. మరి నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. నమ్మక ద్రోహం అనగా మనకు నమ్మిన వాళ్ళు, సహకారం చేస్తున్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు, దగ్గర వాళ్ళు, దాపు వాళ్ళు, స్నేహితులు, మిత్రులు. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధి రాకోకుండా చేతిగాడికి వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మనకి నామం పెట్టడం. కాబట్టి నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి ఆ నమ్మక ద్రోహం మనకి జరిగినప్పుడు మనం ధైర్యాన్ని అనేది కోల్పోకూడదు. ఎవరో మనల్ని వాళ్ళు చెడుగా భావించుకున్నారు. వాళ్ళు చెడుగా మనం భావించుకున్నంత వరకు మనం చెడు వాళ్ళం కాదు కదా. అప్పుడే మనం ధైర్యాన్ని కరెక్ట్గా ఉండాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆ ధైర్యంతోనే ఎదుర్కోవాలి. ఆ ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడే ఎంతలా సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. ప్రేమ విశేషాలు చూసుకుంటే చాలా వరకు అద్భుతంగా విజయంగా ఉండే మార్గాలు ఉన్నాయి. ప్రేమ పెళ్లిళ్ళు చాలా వరకు విజయంగా అవుతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి ప్రేమ పెళ్లిళ్ళల్లో తొందరపాటు పడి మీరు దూరం వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ పెళ్లిళ్ళు అనేది మీకు జరగాల్సిన యోగం ఉంది. కానీ ఆ ప్రేమ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళతో మీరు చెప్పి కొన్ని రోజుల పాటు మీరు కొంచెం లేట్ చేసినట్టుగైతే తప్పకుండా అదే ప్రేమ మీకు తప్పకుండా దక్కిద్ది. మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎలాంటివి ఉండవు.
ఆ భగవంతుడు దయ వలన మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి రైతులకి వాళ్ళకి ఈ సంవత్సరంలో 2 పంటలు మంచి విధంగా సాధించాల్సిన యోగం చాలా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలలో కూడా ఎక్కువగా ఏరే వాళ్ళ మాట విని ఒక టైంలో వేయాల్సింది ఇంకో టైంలో వేసినట్టుగైతే చాలా వరకు ఇబ్బందులయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు కొన్ని అద్భుతమైన విజయాలు సాధించాల్సిన పనులున్నాయి. మరి భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజుల నుంచి దూరం అయిపోయిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు మళ్ళా వాళ్ళు కలవాల్సిన టైం ఇప్పుడు వచ్చేసింది. మరి కోర్టు సమస్యల్లో కూడా ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయిన కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన కొన్ని కేసులు కానీ ఈ నెలలో వాళ్ళకి క్లీనింగ్ రాబోతుంది, అభివృద్ధి అనేది రాబోతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాలని మీరు చదవాలి. విష్ణు సహస్రనామాలని పెట్టుకొని మీరు వీడియో ద్వారాగా కానీ లేదా మీరు గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ ఈ విధంగా మీరు చేసినట్టుగైతే మీకు 100% మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశాలు దగ్గరలోకి వచ్చేసినాయి. ఆ లక్ష్మమూర్ అనేది మీ చేతిలోకి రాబోతుంది. ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము. కాబట్టి ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా ఏమిటా అనేది మీ జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా మేము చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.